రేపటి దినాన్న యేసుక్రీస్తు పునరుద్ధాన దినంగా మనం అందరం కూడా సంతోషించే దినము. ఆమేన్. అయితే 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభువు వారు మరణాన్ని జయించి నీ కొరకు, నా కొరకు, మనందరి పాపముల కొరకు కూడా ఆయన తిరిగి లేచిన దినంగా మనం అందరం సంతోషిస్తాం. అయితే ఒక్కసారి ఈ మెసేజ్ వింటున్న నువ్వు ఆలోచించు. నువ్వు అంతకంతకు దేవునికి దగ్గరవుతూ ఉన్నావా? దేవునికి దూరమై ఆయన్ను బాధ పెడుతున్నావా అనేది ఆలోచన చెయ్యండి. నేను ఎందుకు ఇప్పుడు ఈ మాట చెప్తున్నానో తెలుసా? రేపటి దినాన్న తెల్లవారుతూ ఉండగానే మనలో చాలా మంది సమాధుల దగ్గరికి వెళ్ళి ఆ సమాధులను శుభ్రపరుస్తూ అక్కడ కొవ్వొత్తులు వెలిగిస్తూ వారికి నచ్చిన ఆహారం అనే పేరుతో అనేక మంది అన్యజనులు పాటించే ఆ అలవాటును పాటిస్తూ ఉండడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచన చేయండి. బైబిల్ ఏం చెప్పింది? నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకోమంది. సమాధుల వద్దకు వెళ్ళి అక్కడ ఆహారాలు పెట్టి మా పూర్వీకులు వచ్చి తింటారని ఈ విధంగా చేయమని బైబిల్ ఎక్కడన్నా ఉందా? లేదే. అన్యజనుల యొక్క ఆచారం అది. ఈరోజు ఒకసారి ఆలోచన చెయ్యండి. దేవుడు మన కొరకు మరణించి తిరిగి లేచాడు అంటే ప్రతి దినము మనకు సంతోషమే. పైగా రేపు పునరుద్ధాన దినం గనుక మనం ఇంకనూ దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి ఘనపరిచి ఆయన వాక్యములో మనం బలపడాలి తప్ప ఇటువంటి పనులు చేసి దేవునికి దూరం అవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచన చెయ్యాలి.